చేసుకోవచ్చు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఈరోజు రిక్షాకాలంలో మనం పెట్టడం జరిగింది. ఈ నసల్ముతి ఛానల్ ద్వారా పెట్టడంతో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఈరోజు చాలా కనుల పండుగగా అంటే ఈరోజు 5వ రోజుకి ఈరోజు 5వ రోజు ఊరేగింపు కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమం కూడా కనుల పండుగగా చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా మనం పూర్తి విజువల్ ద్వారా చూపిస్తాం. ఈ రిక్షా కాలంలో 1వ వార్డు రిక్షా కాలంలో ఎంత సంబరాలు అంటే ఈ పిల్లలే వాళ్ళ సొంతగా వాళ్ళే కష్టపడి వాళ్ళు ఎంతో శ్రమపడి గణపయ్యను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఎన్నో ఈ 5 రోజులు కూడా నవరాత్రులు పూజ కార్యక్రమాలు చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాం మన నసల్ముతి ఛానల్ ద్వారా. కావున ఆ స్వామివారి ఆశీర్వాదం వాళ్ళందరికీ ఉండాలి. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి స్థాయి ఎదగాలి. మంచి స్టడీలో కూడా చదువులో కూడా బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బాగుండాలని చెప్పి మా నసల్ముతి ఛానల్ ద్వారా ఆ స్వామివారి ఆశీర్వాదంతో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ నసల్ముతి ఛానల్.
फूल ना देख चलो ऊपर అందరికీ నమస్కారం. మీ నరసన ముచ్చట ఛానల్. ఈరోజు మన జోయిపేట పట్టణంలోని 1వ వార్డు రిక్షా కాలనీలోని వినాయక చవితి సందర్భంగా అయితే ముఖ్యంగా 5 రోజులు పూజలు అందుకొని అంటే 1వ వార్డులో రిక్షా కాలనీలో నవరాత్రుల సందర్భంగా 5 రోజులు పూజ కార్యక్రమాలు కొనసాగించారు. అది మన నరసన ముచ్చట ఛానల్ ద్వారా. అయితే వీళ్ళంతా మా ప్రేక్షకులు మరియు ఇక్కడ యూత్ ఈ విద్యార్థులు కూడా చాలా సహకరించారు. చిన్నపిల్లలు కూడా అంటే చాలా సంబరాలు కూడా చేశారు. అంటే ఈరోజు ఈ మైనార్టీ కాలనీలోని కూడా ఈరోజు ఇంత మంచి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం, వినాయక చవితి అంటే ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈరోజు మేము మా ఛానల్ ద్వారా వినాయకుడు పెట్టడం జరిగింది. మనము 5 రోజులు పూర్తి అవుతున్నాయి కాబట్టి ఈరోజు నిమజ్జనానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే యువకులు చాలా కీలకమైన పాత్ర. ఆ గణపయ్యకు కూడా చాలా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా రోజు పూజలు చేసి ఈ మైనార్టీ సోదరులైనా రోజు గణపయ్యకి రావాలి, పొద్దున్న స్నానం చేసుకోవాలి, వచ్చి పూజలు చేయాలి, మంచి కార్యక్రమాలు పాల్గొనాలి. వాళ్ళు ఇంకా సీట్లు కూడా వివిధ రకాల సీట్లు తీసుకురావడం, మళ్ళీ పండ్లు తీసుకురావడం చాలా మంచిగా చేశారు. కాబట్టి మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. కావున మీరు కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా ఛానల్ ద్వారా. అంటే
ఒక హిందూ ముస్లిం అనకుండా అందరూ బాయ్ అనే విధంగా అందరం పోతే మనం ప్రపంచంలో ఏదో స్థాయికి ఎదుగుతాం. కాబట్టి అందరితో కలిసి ఉండడమే మన లక్ష్యం, నరసన్న ముచ్చట లక్ష్యం. కాబట్టి ప్రజలు కూడా కొంతమంది సెంటిమెంట్లు ఉంటాయి, అలాంటి సెంటిమెంట్ పెట్టుకోకుండా అందరూ ఏకమై అందరూ కూడా ఇలాంటి వినాయక చవితి కావచ్చు, రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, దసరా కావచ్చు, ఇలాంటి చాలా పండుగలు ఉంటాయి. అన్నిటికీ ఇప్పుడు దసరాకు, రంజాన్కు, బక్రీద్కు వీటికి కూడా రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలుస్తారు. మైనార్టీ సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, కలుస్తారు. అదేవిధంగా వినాయక చవితికి కూడా ఈ మధ్య చాలామంది కూడా ముస్లిం సోదరులు కూడా కొంతమంది మండపాల్లో వినాయకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ముస్లిం సోదరులు కూడా. కాబట్టి ఇలా అన్నీ కూడా అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది. అందరం కూడా హిందూస్థాన్ కాబట్టి, మన భారతదేశం కాబట్టి, మన భారతదేశంలో అందరూ కూడా పౌరులమే కాబట్టి మనం అందరం కూడా అన్ని పండుగలు కూడా మంచి జరుపుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మా యూత్కు, మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకు, యువకులకు, మరి ఇక్కడ ఉన్న మా ప్రేక్షకులకు అందరికీ కూడా మా నరసన్న ముచ్చట ఛానల్ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ మీ నరసన్న ముచ్చట ఛానల్.